Hello my dear students, see the సూపర్ నోడ్ అనాలిసిస్ అంటే చూడండి, మనకు ఆల్రెడీగా మీకు ప్రీవియస్ క్లాస్లో మీకు నోడల్ అనాలిసిస్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మెస్ అనాలిసిస్, నోడల్ అనాలిసిస్ అప్లై చేశాను. నోడల్ అనాలిసిస్లో నోడ్ దగ్గర వోల్టేజెస్ ఫైండ్ అవుట్ చేస్తాం. నోడల్ అనాలిసిస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ ఫైండింగ్ నోడ్ వోల్టేజెస్. నోడ్ అంటే తెలుసు కదా, సో దిస్ ఈజ్ కాల్డ్ ఏ నోడ్. ఓకే, ఇక్కడ బ్రాంచెస్ అనేది లేవు కాబట్టి, ఆర్ అనేది లేదు కాబట్టి, రెసిస్టర్స్ అనేది లేదు కాబట్టి, ఇవంతా కలిపి రెఫరెన్స్ నోడ్ అంటారు. ఏమంటారు, ఇదంతా కలిపి ఇవన్నీ నోడ్స్ అన్నీ ఒక చోట మెర్జ్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మెర్జ్ చేయొచ్చు, ఇవన్నీ కలిపేయచ్చు అనమాట. అలా మెర్జ్ చేస్తే దాన్ని రెఫరెన్స్ నోడ్ అంటారు, లేదా గ్రౌండ్ నోడ్, లేదా డమ్మీ నోడ్ అని కూడా అంటారు. సో కాబట్టి నోడల్ అనాలిసిస్లో కరెంట్స్ అనేటివి ఇస్తాడు. ఇక్కడ నోడ్ దగ్గర ఎంతైతే వోల్టేజ్ ఉందో వాటిని మనం ఫైండ్ అవుట్ చేయాలి. అలా ఉంటే దీన్ని నోడల్ అనాలిసిస్ అంటారు. అంటే గివన్ మనకి ఏమి ఇస్తాడు, గివన్ రెసిస్టర్స్ అనేటివి ఇస్తాడు, కరెంట్స్ అనేది ఇస్తాడు. కరెంట్స్ అంటే I1 ఇచ్చాడు, I2 ఇచ్చాడు, I3 ఇచ్చాడు, I4 ఇచ్చాడు. I1 ఇచ్చాడు, I2 ఇచ్చాడు, I3 ఇచ్చాడు, I4 ఇచ్చాడు. ఓకే, ఫైండింగ్ ఏమి ఇక్కడ V1, ఇది V2. అంటే ఫైండింగ్ ఏం కనుక్కోవాలా, V1 కనుక్కోవాలి, V2 కనుక్కోవాలి. అంటే వోల్టేజ్ V1 ఫైండ్ అవుట్ చేయాలి, V2 అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇది యాక్చువల్గా నోడల్ అనాలిసిస్, మీకు ఆల్రెడీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో సూపర్ నోడ్ అనాలిసిస్ అంటే చూడండి, ఇక్కడ రెండు నోడ్స్ మధ్య వోల్టేజ్ సోర్స్ అనేది ఇస్తాడనమాట. దీన్ని ఏమంటారంటే సూపర్ నోడ్ అంటారు. దాన్ని ఏమంటారు ఇక్కడ, సూపర్ నోడ్. చూడండి, ఇక్కడ మనకు ఇది ఒక నోడ్ 1, ఇది నోడ్ 2, ఇది నోడ్ 3, ఇది నోడ్ 4, నోడ్ 5 అనుకుంటే, అంటే ఇది V1, ఇది V2, ఇది V3, ఇది V4, ఇది V5. ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకు, గివన్ ఏమి ఇచ్చాడు మనకు, R1 అంటే రెసిస్టర్స్ ఇచ్చాడు. అదేవిధంగా కరెంట్స్ అనేవి ఇచ్చాడా, I1, I2, I3, I4 అనే కరెంట్స్ ఇచ్చాడు మనకు. I1, I2, I3, I4 ఈ విధంగా మనకి కరెంట్స్ అనేవి ఇచ్చాడు. ఆర్ అంటే ఏమి, ఆర్ అంటే ఇక్కడ R1, R2, R3, R4 అని ఇంకా అవన్నీ రాయలేను కాబట్టి జస్ట్ ఆర్ రాసుకున్నాను. ఓకే, రెసిస్టర్స్, గివన్ రెసిస్టర్స్ అండ్ కరెంట్స్ వీఆర్ ఫైండింగ్ ఏమి, ఫైండింగ్ నోడ్ వోల్టేజెస్. ఏం చేయాలి ఇక్కడ, నోడ్. సరే, అలాగే ఇక్కడ ఏం ఇచ్చాడు, వోల్టేజెస్ కూడా ఇచ్చాడు కదా. ఇక్కడ ఒక వోల్టేజ్ ఇచ్చాడు, అంటే V అనేదాన్ని ఇచ్చాడు, V అనేది ఇచ్చాడు అనమాట. ఇప్పుడు దీనికి సూపర్ నోడ్ కావాలి. సూపర్ నోడ్ అంటే సూపర్ నోడ్. సో ఇప్పుడు ఏమి, ఈ నోడ్ తీసుకుంటే మనకి ఏం చేయాలంటే ఈ కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది అనుకోవాలి. అంటే ఇది ప్లస్, ఇది మైనస్, అంటే మైనస్ సైడ్ పోతుంది. ప్లస్ సైడ్ పోవడం అంటే ఇలాగా డైరెక్షన్ ఇలా ఉందనుకో, ప్లస్ సైడ్ పోతున్నట్లు అర్థం. ఓకే, దీన్ని ఏంటి గుర్తుపెట్టుకోండి, కరెంట్ ఎప్పుడైనా సరే ఇలా ఫ్లో అవుతుంటే ఇది ప్లస్, ఇది మైనస్ కరెంట్గా తీసుకోవాలి, అంటే మైనస్ అనుకోవాలి. ఒకవేళ ఇన్ కేస్ కరెంట్ అనేది ఇలా ఉందనుకోండి, ఇది ప్లస్ అనుకోవాలి. ఇది మైనస్ V అనుకోండి, ఇది ప్లస్ V అనుకోండి. ఇది ప్లస్, ఇది మైనస్ అంటే ప్లస్ V సైడ్ అని అర్థం. ఓకే, సో కాబట్టి ఇక్కడ సూపర్ నోడ్ కావాలంటే ఇప్పుడు ఇది ఏదైతే వోల్టేజ్ ఉందో ఆ వోల్టేజ్ అంతా నెగ్లెక్ట్ చేయండి. అంటే ఇప్పుడు ఇదంతా నెగ్లెక్ట్ చేసి, ఇక ఈ నోడ్కే కదా ఈ కనెక్షన్ ఉండేది. సో ఇక్కడ ఇది నెగ్లెక్ట్ చేసి ఈ 2 నోడ్స్, సూపర్ నోడ్ అంటే ఇక్కడ ఏమొస్తుంది నీకు, 4th నోడ్ అంటే 5th నోడ్, అంటే 4th నోడ్ 5th నోడ్. అప్పుడు ఏమొస్తుంది నీకు, V4 నోడల్ అనాలిసిస్ V4 నోడల్లో ఏం చేస్తాం మనము, వోల్టేజెస్ కనుక్కుంటాం కదా. సో కాబట్టి ఏమిది, V4/R8 ప్లస్ నెక్స్ట్ V5/R9 ప్లస్ అలాగే ఇంకా V5/R10 దట్ ఈజ్ ఈక్వల్ టు, కరెంట్ అనేది నోడ్కి వస్తుంది కాబట్టి ప్లస్ తీసుకోవాలి, ప్లస్ I4. దీన్ని ఏమంటారంటే సూపర్ నోడ్ అంటారు. దీన్ని ఏమంటారు, ఇది సూపర్ నోడ్. ఓకే, సో సూపర్ నోడ్ ఈక్వేషన్ అంటారు. అదేవిధంగా ఇక్కడ ఏముంది నీకు డిఫరెన్స్, ఇక్కడ V4 మైనస్ V5. ఏమిది, V4 మైనస్ V5. కరెంట్ ఎలా పోతుంది, ఇది నెగిటివ్ డైరెక్షన్ కాబట్టి ఈజ్ ఈక్వల్ టు V అని రాసుకుంటారు. ఈ నోడ్ కాన్సన్ట్రేట్ చేసేటప్పుడు, ఓకే, ఈ నోడ్ కాన్సన్ట్రేట్ చేసేటప్పుడు V4లో V5 సపరేట్ చేయాలి. ఒకవేళ ఆర్ ఈ డైరెక్షన్ ఏది, ఫస్ట్ టచ్ చేసే సైన్ ఏది, ఇదే కదా. ఏం చేస్తుంది, ప్లస్ని టచ్ చేస్తుంది కాబట్టి ప్లస్ V రాసుకున్నాం. ఓకే,
ఒకవేళ ఇక్కడ నుంచి చూసుకుంటే V5 మైనస్ V4 దట్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ టచ్ చేసేది ఏమి డైరెక్షను ఇలా డైరెక్ట్ టచ్ చేసినప్పుడు మైనస్ టచ్ చేస్తుంది కాబట్టి మైనస్ V. ఓకే, ఇలాగా మనం కన్సిడర్ చేసుకోవాలన్నమాట. ఓకే, లేదంటే ఇక్కడ మైనస్ V తీసుకొని ఇక్కడ ప్లస్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ ప్లస్, ఓకే, ఇక్కడ మైనస్ తీసుకోవచ్చు. మైనస్ తీసుకున్నాం. ఓకే, అప్పుడు ఏమొస్తుంది నీకు? ఇదైనా తీసుకోవచ్చు, ఇదైనా తీసుకోవచ్చు. ఓకే, అప్పుడు ఏమొస్తుంది? V5 ఇది తీసుకొస్తే ప్లస్ V దట్ ఈజ్ ఈక్వల్ టు V4. ఇది అనమాట. ఇంక ఇవన్నీ కూడా మనం ఈక్వేషన్స్ బై క్యాల్సిలో సాల్వ్ చేసుకుంటే ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ఇది నోడల్ యొక్క కాన్సెప్ట్ అనమాట. ఓకే, నోడ్ అంటే ఎక్కడైనా మనకు యాక్చువల్గా నోడల్ అనాలిసిస్ అంటే మనకు కరెంట్ సోర్సులు మాత్రమే ఉంటాయి, రెసిస్టర్స్ ఉంటాయి, వోల్టేజెస్ కనుక్కుంటాం. నోడ్ దగ్గర వోల్టేజెస్ ఫైండ్ అవుట్ చేస్తాం. కానీ ఇక్కడ ఎలా ఉంటుందంటే వోల్టేజ్ సోర్సులు ఇస్తాడు, కరెంట్ సోర్సులు ఇస్తాడు, రెసిస్టర్స్ ఇస్తాడు. కానీ అన్నోన్ వోల్టేజ్, అన్నోన్ నోడ్ వోల్టేజెస్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే V1 V2 లాగా అన్నోన్ నోడ్ వోల్టేజెస్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. ఈ విధంగా మనం సూపర్ నోడ్ అనే ప్రాబ్లమ్స్ అనేటివి చేస్తాం. ఐ విల్ గో ఫర్ వన్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం. ఓకే, హలో మై డియర్ స్టూడెంట్స్, సీ ద వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. ఇక్కడ ఏం చేయాలి? ఫైండ్ నోడల్ వోల్టేజెస్ ఫైండ్ అవుట్ చేయాలి. నోడల్ వోల్టేజెస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ మనకు ఆల్రెడీగా మనకు ఏమి ఇచ్చాడు? ఇక్కడ కరెంట్స్ అనేటివి ఇచ్చాడు. ఇక్కడ ఏమిది? 1 ఆంపియర్ కరెంట్. 1 ఆంపియర్ కరెంట్. చూడండి, రెండు నోడ్స్ మధ్య మనకు వోల్టేజ్ సోర్స్ అనేది ఉంది కాబట్టి ఇది సూపర్ నోడ్ అని గుర్తుపెట్టుకోవాలి. యాక్చువల్గా నోడల్ అనాలిసిస్ అంటే ఓన్లీ కరెంట్స్ అనేది ఇస్తాడు. ఓకే, కరెంట్ సోర్స్లే ఉంటాయి, వోల్టేజ్ సోర్స్ రెండు. కానీ సూపర్ నోడ్ అంటే వోల్టేజ్ సోర్స్ కూడా ఉంటుంది. ఓకే, సో కాబట్టి ఏమిది? ఇది నోడు, ఇదొక నోడు, ఇదొక నోడు. సో ఇది వచ్చి రెఫరెన్స్ నోడ్. సో ఇది నెగ్లెక్టెడ్ నోడ్. సో ఇక్కడ ఏమిది? ఇది V1, ఇది V2, ఇది V3. V1 V2 V3. సో ఫస్ట్ ఇప్పుడు ఏం చేస్తాము? నోడ్ 1. నోడ్ 1 అంటే మీకు ఆల్రెడీగా చెప్పాను. ఏమి నోడ్ 1 అంటే ఈ నోడ్కున్న రెసిస్టర్స్ అన్నీ కూడా రెసిప్రోకల్గా యాడ్ చేసుకోమని చెప్పాను. అంటే ఏమి ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమిది? V1 నోడ్కి ఏమొచ్చేది? 1/8, 1/3 కదా. సో V1 మైనస్ V3 ఏమిది? V1 మైనస్ V3 బై 8. V1 మైనస్ V3 8. ఓకే, ప్లస్ ఇది V1 మైనస్ V2. V1 మైనస్ V2 బై 3 దట్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ ఈ నోడ్కి వస్తూ ఉంది కాబట్టి ప్లస్ 3. ఓకే, V1 కామన్ తీసేస్తే 1/8 ప్లస్ 1/3 మైనస్ V2/3 V2/3. V1 దీనిలో V1 కామన్ తీసేసాం. నెక్స్ట్ ఇక్కడ V3/8 దట్ ఈజ్ ఈక్వల్ టు 3. ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. ఏదైతే మనకు రెండు నోడ్స్ మధ్య వోల్టేజ్ అనేది ఇచ్చినట్లయితే ఫస్ట్ దాన్ని లేదనుకోండి. అంటే నోడ్ ఇప్పుడు ఏం చేస్తున్నాం? మనకు 2కి నోడ్కి నోడ్ 2,3 ఏమి ఇక్కడ? V2 మైనస్ V3 దట్ ఈజ్ ఈక్వల్ టు 10. అనమాట. అంటే ఏమి? V2కి నియర్గా ఉన్న సైన్ ఏది? ప్లస్ కదా. V2కి నియర్గా ఉన్న సైన్ ఏమి? ప్లస్ కాబట్టి ప్లస్ 10 అనమాట. ఓకే, ప్లస్ 10 అని రాస్తాం. ఒకవేళ ఈ మైనస్ ఇక్కడ ఉందనుకోండి, ఇక్కడ -10 రాసేవాళ్ళం. ఒకవేళ ఇక్కడ మైనస్ వచ్చి ఇక్కడ ప్లస్ వచ్చింటే ఇక్కడ మైనస్ రాసేవాళ్ళం. ఓకే, సో కాబట్టి నెక్స్ట్ ఏమి? V2 మైనస్ V3 ఈక్వల్ టు 10. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, సూపర్ నోడ్. ఇది ఏమిది? సూపర్ నోడ్ అనుకోవచ్చు. దీన్ని కూడా సూపర్ నోడ్ ఈక్వేషన్స్ రాసుకోవచ్చు. సో అనదర్ సూపర్ నోడ్. ఏమి ఇక్కడ చూడండి, ఇదంతా కలిపి ఒక నోడ్గా తీసుకోవాలి. ఇక్కడ ఏమిది? ఇదంతా కలిపి ఒక నోడ్ అనమాట. అంటే ఏమి? చూడండి, V2 మైనస్ V1 బై 3 ప్లస్ V2/4 ప్లస్ V3/6 ప్లస్ V3 మైనస్ V1 బై 8 దట్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ నోడ్కి వస్తుంది కాబట్టి +2.
అంటే చూడండి అన్ని నోడ్స్ ఇవంతా కలిపి ఒక సర్క్యూట్ లాగా తీసుకున్నాం ఇదంతా. అంటే V2/4 V2 మైనస్ V1/3 ఓకే. నెక్స్ట్ V3/6 V3 మైనస్ V1/8 తీసుకున్నాం. ఇంక ఇవన్నీ కూడా మ్యాట్రిక్స్ రూపంలో రాసుకుంటే మనకు వచ్చేస్తాయి. ఇది ఏమొస్తుంది మైనస్ V1/3 ప్లస్ V2 కామన్ తీస్తే ఇది 1/3 ప్లస్ 1/4 ఓకే. ఇక్కడ ఇంకా మీ V1 అనేది ఉంది కదా, ఇక్కడ V1 అనేది ఇక్కడ ఉంది కాబట్టి మైనస్ V1/8 ఓకే. ఇదేమిది V2/3 1/3 ప్లస్ V3 ఏమి E3/8 V3 కామన్ తీస్తే 1/6 ప్లస్ 1/8 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 అనమాట ఓకే. ఇంక ఇదంతా మనం మ్యాట్రిక్స్ ఫామ్లో రాసుకుంటే మనకి సరిపోతుంది అనమాట. అంటే ఇప్పుడు ఏమి ఈక్వేషన్ ఏమొచ్చింది ఇక్కడ మనకు 1/8 ప్లస్ 1/3 ఓకే. నెక్స్ట్ ఏమిది మైనస్ 1/8 మైనస్ ఇది మైనస్ 1/3 ఇది 1/8 ఓకే. ఇక్కడ ఏమొస్తుంది ఇక్కడ మైనస్ ఇది V1 అనేది లేదు కాబట్టి 0 V2 ఏముంది ఇక్కడ నీకు 1 V3 ఏముంది ఇక్కడ -1 నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇక్కడ మైనస్ 1/8 మైనస్ 1/3 V2 ఏముంది ఇక్కడ 1/3 ప్లస్ 1/4 ఓకే. ఇక్కడ ఏముంది ఇక్కడ 1/6 ప్లస్ 1/8 ఏది మైనస్ 1/8 1/3 రాసుకున్నాం. V3 కోఎఫిషియంట్ ఇక్కడ రాసుకొని ఇక్కడ వీడియో ఏమి ఇక్కడ V1 V2 V3 దాట్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్స్ అంటే రైట్ సైడ్ ఏదైతే ఉందో రాసుకుంటాం 3 ఇక్కడ ఏముంది ఇక్కడ 10 ఇక్కడ ఏముంది 2. సో ఇవన్నీ కూడా మనం క్యాల్సిలో ఆపరేట్ చేసినట్లయితే మనకు వాల్యూస్ అనేవి వస్తాయి. అంటే ఏమొస్తాయి మనకు V1 వస్తుంది V2 వస్తుంది V3 అనేది వస్తాయి. V1 V2 అనేది మనం కనుక్కోవచ్చు అనమాట. ఈ విధంగా మనం నోడల్ అనాలిసిస్ అనేది సూపర్ నోడ్ అనేది ఈ విధంగా చేసుకోవాలి. అంటే ఎక్కడైనా ఇక్కడ ఒకవేళ రెసిస్టర్ వోల్టేజ్ ఇచ్చినా దీనంతా నెగ్లెక్ట్ చేసుకోవాలి. ఇదంతా నెగ్లెక్ట్ చేసేసి ఇంక ఉన్న నోడ్స్ ఏవైతే ఉన్నాయో 3కి టచ్ అయ్యే నోడ్స్ కానీ 2కు టచ్ అయ్యే నోడ్స్ కానీ అన్నీ కూడా తీసుకోవాలి. ఇక్కడ 2కి 1కి టచ్ అయ్యేది V2 మైనస్ V1/3 వేసాం V2/4 ఓకే. నెక్స్ట్ ఏమి ఇక్కడ V3ది V3 మైనస్ V1/8 ఓకే. నెక్స్ట్ V3/6 కరెంట్స్ ఏవైనా వచ్చేటి ఉంటే రాసుకుంటారు. ఇప్పుడు ఇక్కడ కరెంట్ అనేది ఉంది కాబట్టి కరెంట్ నోడ్కి వస్తుంది కాబట్టి 2 ఆంపియర్స్ రాసాం. ఒకవేళ ఇక్కడ టచ్లో ఉందనుకో కరెంట్ ఇక్కడ వచ్చినా కూడా అది ప్లస్ అలాగే రాసుకొనేస్తారు ఓకే. ఇది నోడల్ అనాలిసిస్. ఇదంతా క్యాల్సిల్ కొట్టుకుంటే మనకు వాల్యూస్ అనేటివి వస్తాయి అన్నమాట. ఇది సూపర్ నోడ్లో మనకు వోల్టేజెస్ అన్నోన్ వోల్టేజెస్ ఫైండ్ అవుట్ చేయడానికి ఈ విధంగా చేస్తారు. ఐ విల్ గో ఫర్ అనదర్ ప్రాబ్లం ఓకే. హలో మై డియర్ స్టూడెంట్, యు సీ ద అనదర్ ప్రాబ్లం ఓకే. సో నోడల్ అనాలిసిస్లో అనదర్ ప్రాబ్లం చూడండి. ఇక్కడ మనకు ఇక్కడ వోల్టేజ్ సోర్స్ ఉంది, ఇక్కడ కరెంట్ సోర్స్, ఇక్కడ కరెంట్ ఉంది, 5 ఉంది. సో నోడల్ వోల్టేజెస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ వోల్టేజ్ ఎంత ఉంది, ఇక్కడ ఎంత ఉంది, ఇది ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఈ వోల్టేజెస్ ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఏమిది V1 అనుకోండి, ఏమిది V1, ఇది V2, ఇది V3, ఇది V4 ఓకే. ఇక్కడ మనకు చూడండి ఇక్కడ నోడ్ 1 ఇక్కడ రెసిస్టర్ ఏది లేదు కానీ వోల్టేజ్ మాత్రమే ఉంది కదా, వోల్టేజ్ మాత్రమే ఉంది కాబట్టి ఇక్కడ రెసిస్టర్ ఉంటే కొద్దిగా వోల్టేజ్ ఇక్కడ డ్రాప్ అయ్యేది లేదు కాబట్టి ఇంకా ఇక్కడ ఏదైతే వోల్టేజ్ ఉంటుందో ఆ వోల్టేజ్ అంతా ఇక్కడ ఉంటుంది. అంటే అప్పుడు ఏమొస్తుంది నీకు V1 ఈజ్ ఈక్వల్ టు 10 volts. V1 ఈజ్ ఈక్వల్ టు ఏమిది 10 volts ఓకే. V1 ఈజ్ ఈక్వల్ టు ఏముంది మనకి 10 volts ఉంటుంది ఓకే. నెక్స్ట్ అదేవిధంగా నోడ్ 2 ఏమొస్తుంది V2 మైనస్ V1/1
ప్లస్ V2 మైనస్ V3 బై 3 ప్లస్ V2 బై 2 దట్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ చూడండి నోడ్కు ఫ్లో ఇన్ఫ్లో కదా, ఇన్ఫ్లో కరెంట్ కాబట్టి 2. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తాం, ఇది మైనస్ V1 ప్లస్ V2 కామన్ తీస్తే 1 ప్లస్ 1/3 ప్లస్ 1/2 V2 అనేదాన్ని కామన్ తీసాం మైనస్ V3/3 దట్ ఈజ్ ఈక్వల్ టు 2. ఇది ఈక్వేషన్ 1 అనుకోండి, ఆల్రెడీగా V1 అనేది తెలిసిపోయింది, ఈక్వేషన్ 2 అనుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చి నోడ్ 3. ఓకే, చూడండి నోడ్ 3కి ఏముండే ఇక్కడ V3 మైనస్ V2/3 ప్లస్ V3/4 ప్లస్ V3 మైనస్ V4/5. ఓకే, ఇది వచ్చి 3 ఆంపియర్స్ అనుకోండి. ఇది ప్లస్ ఏమిది V3 మైనస్ V4. సో కరెంట్ చూడండి అవుట్ గోయింగ్ కరెంట్ కాబట్టి మైనస్ తీసుకోవాలి, అంటే మైనస్ 3 ఆంపియర్స్. ఇది ఏమొస్తుంది, ఇది అవుట్ గోయింగ్ కరెంట్. సో దీనిలో V2 మైనస్ V2/3. సో V3 కామన్ తీస్తే 1/3 1/4 1/5 మైనస్ V4/5 దట్ ఈజ్ ఈక్వల్ టు -3. ఇది ఈక్వేషన్ 3. ఓకే, నెక్స్ట్ నోడ్ 4. చూడండి ఇక్కడ V4 మైనస్ V3 దాని 5 ప్లస్ చూడండి ఈ కరెంట్ అనేది నెగటివ్ డైరెక్షన్ కదా, ఇది నెగిటివ్ సైడ్ వస్తుంది, అంటే V4 మైనస్ 5 బై రెసిస్టర్ ఏముంది ఇక్కడ నీకు 3 ఉంది, ప్లస్ V4 మైనస్ V1/6 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. కరెంట్ సోర్స్లు ఏమీ లేవు కాబట్టి ఇక్కడ ఈ నోడ్కి వచ్చే కరెంట్స్ ఏమీ లేవు కాబట్టి 0. ఓకే, V4 మైనస్ ఈ నోడ్ తీసుకున్నప్పుడు ఈ నోడ్లో రిమైనింగ్ నోడ్స్ అన్నీ ఏవైతే కనెక్షన్ ఉంటాయో అవన్నీ కూడా సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. సో ఈ నోడ్ మీద కాన్సన్ట్రేట్ చేసినప్పుడు V4 మైనస్ V3 వేస్తాం, ఈ నోడ్ చేసేటప్పుడు V3 మైనస్ V4/5 వేస్తాం. ఓకే, అలా వేసాము ఇక్కడ. ఓకే, చూడండి ఇంకేముంది, ఇవి V1s అన్నీ కామన్ తీసుకో, మైనస్ V1/6 ప్లస్ V2 అనేది లేదు కదా 0. సో మైనస్ V3 ఉందా, V2 అనేది లేదు, సో మైనస్ V3 ఉంది, V3 కామన్ తీస్తే మైనస్ 1/5. ఓకే, నెక్స్ట్ 1/5 మాత్రమే ఉంది కదా ఇక్కడ, 1/5 అంతే, ప్లస్ V4 కామన్ తీయండి, కామన్ తీస్తే ఇక్కడ 1/5. ఓకే, ప్లస్ 1/3 ప్లస్ 1/6 దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 5/3 వస్తుంది కాబట్టి రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే ఇది 5 ప్లస్ 5/3 అవుతుంది, ప్లస్ 5/3. ఇది ఈక్వేషన్ 4. ఈ ఈక్వేషన్స్ అన్నీ కూడా మనం సాల్వ్ చేసుకుంటే ఇవన్నీ మనకు మోడ్ ఫ్రెష్ చేసినట్లయితే ఈక్వేషన్స్ వస్తాయి. ఇవి సాల్వ్ చేస్తే ఓకే, మీకు ఆల్రెడీగా ఇక్కడ V1 అనేది తెలిసింది మనకు. V1 అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, ఇక్కడ V1 ప్లేస్లో ఇక్కడ V1 ఉన్న చోటల్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఇక రిమైనింగ్ ఈక్వేషన్స్ వస్తాయి కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 సబ్స్టిట్యూట్ చేస్తే మనకు V1 V2 V3 V4 అనేవి వస్తాయి. V1 ఆల్రెడీగా వచ్చేసింది కాబట్టి ఇది 10. ఈ 10 తీసుకొని వచ్చి V1 ఉన్న చోటల్లా ఈక్వేషన్ 2లో కానీ ఈక్వేషన్ 3లో కానీ ఈక్వేషన్ 4లో కానీ ఎక్కడ V1 ఉంటే అక్కడ 10 పెట్టేస్తే 3 ఈక్వేషన్స్ వస్తాయి. 3 ఈక్వేషన్స్ మనం క్యాల్సీలో మనం అప్లై చేయగలిగితే V2 V3 V4 అనే వాల్యూస్ అనేవి వస్తాయన్నమాట. ఓకే, సైమల్టేనియస్ ఈక్వేషన్స్ మనకి సాల్వ్ చేయడం తెలుసు కదా, 7th క్లాస్లో నేర్చుకున్నాం. 8th ఓకే ఇంటర్మీడియట్లో సైమల్టేనియస్ ఈక్వేషన్స్ XY వాల్యూస్ కనుక్కోవడం ఎలా ఉన్నాయి,
ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు 5 ఇలాగా ఈక్వేషన్స్ వస్తే ఎక్స్ వాల్యూస్ వై వాల్యూస్ జెడ్ వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో ఇక్కడ ఎక్స్ వై జెడ్ అంటే V1 V2 V3 అనుకోండి. ఇవి సాల్వ్ చేస్తే క్యాల్సీలో మీరేం చేత్తో చేయాల్సిన అవసరం లే, క్యాల్సీ ఉపయోగించి చేస్తే మనకు V1 V2 V3 వాల్యూస్ వస్తాయి. V1 ఆల్రెడీగా వాడు ఇచ్చేసాడు కాబట్టి V1 10 తీసుకొని రిమైనింగ్ క్యాల్సీలో కొడితే వాల్యూస్ వస్తాయి. మీరు నిజంగా బాగా ప్రిపేర్ అయితే నాకు డౌట్స్ కాల్ చేస్తారు, ఎట్లా కొట్టాలి సార్, ఎట్లా మనం ఆపరేట్ చేయాలి క్యాల్సీ అనేది. ఓకే, నకిలీ చదువులు వద్దు, జెన్యున్గా చదువుకోండి. ఓకే, సో కాబట్టి మీరు సూపర్ నోడ్ అనాలిసిస్లో క్యాల్సీ ఆపరేట్ చేయడం కూడా నేర్చుకోవాలి మీరు. ఒకవేళ ఇన్ కేస్ మీకు అది ఎలా ఆపరేట్ చేయాలంటే మీరు దానిలో ఫోన్ నెంబర్ ఉంటుంది, కాల్ చేస్తే క్యాల్సీ చేతిలో పట్టుకొని అది ఎలా ఆపరేట్ చేయాలనే దాన్ని మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా దగ్గర క్యాల్సీ లేదు, మీ దగ్గర ఉంటుంది, మీరు ఆ క్యాల్సీ తీసుకొని ఆపరేట్ చేస్తే వస్తుంది అనమాట. ఇది సూపర్ నోడ్ అనాలిసిస్సు, మెస్ అనాలిసిస్సు, సూపర్ మెస్సు, నోడు, సిరీసు, ప్యారలల్, డెల్టా, ఇవన్నీ ప్రాబ్లమ్స్ అన్నీ మీకు చేశాను. మీరు టెక్స్ట్ బుక్లో మీరు ప్రాక్టీస్ చేస్తే గ్రావెల్ అనే నెక్స్ట్ సుధాకర్ అండ్ శ్యామ్మోహన్ అనే బుక్ ఉంది, నెక్స్ట్ టాటా మైగ్రాహిల్ అనే బుక్స్ కొన్ని ఉన్నాయి, అదే వ్యాన్ వల్కన్బర్గ్ అనే ఒక నెట్వర్క్ అనాలిసిస్ బుక్ ఉంది. వీటిలో ట్రై చేస్తే మీకు వాటిలో రాని ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే నాకు వాట్సాప్ ద్వారా కానీ లేదా ఫోన్ చేసి వాట్సాప్ ద్వారా పెడితే మీకు వాటికి నేను సొల్యూషన్స్ అనేది చేసి వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. ఓకే, సో మీరంతా బాగా ప్రాక్టీస్ చేసి మంచి మార్కులు తెచ్చుకోవాలని కోరుకుంటున్నా. ఓకే, సో మీది అయిపోయింది. నెక్స్ట్ ఐ విల్ గో ఫర్ అనదర్ టాపిక్. టుమారో ఐ విల్ స్టార్ట్ నెట్వర్క్ టోపాలజీ, అంటే గ్రాఫ్ నెట్వర్క్స్ అనేవి ఉంటాయి, అవి ఐ విల్ డిస్కస్ నెక్స్ట్ క్లాస్. ఓకే, దిస్ టాపిక్ ఈజ్ ఓవర్. థ్యాంక్ యూ.